బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. పక్కనే ఇక్కడికి చాలా దగ్గరలో యాదవ గ్రామం ఈరోజు పొద్దున పోవడం జరిగింది. అక్కడ ఒక యాదవ బిడ్డ శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఇటీవల కాలంలోనే ఒక వారం క్రితం దారుణంగా హత్య చేశారు. చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది. పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని వాళ్లకు సహాయం చేసేటట్టు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలున్న పెద్ద మనుషులు. కొద్ది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ యాదవ్ తమ్ముడిని ఇలాగే ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు. వారం రోజుల క్రితం అదే భూమి కోసం శ్రీనివాస్ యాదవ్ ని సొంత పొలంలోనే ఆయన పొలంలోనే పనిచేస్తుండగా రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. ఇది పోలీసుల ప్రమేయంతో జరిగింది అని స్థానికులందరూ ఆరోపిస్తే స్థానికంగా ఉన్న సిఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ కుటుంబము ఎవరినైతే దోషులుగా చూపుతుందో, మా బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళని ఏళ్ల తరబడిగా హింసిస్తున్నారో, వాళ్ళ భూమి గుంజుకుంటాము అని నానా రకాలుగా బెదిరిస్తున్నారో, చిన్న కొడుకుని ఈ కొడుకుని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చలేదు. ఇప్పటికీ యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. ఎందుకు అంటే పెద్ద మనుషులట ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి సన్నిహితులట, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సన్నిహితులట. నాకు తెలియక అడుగుతాను, ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని, ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఎవరిని ఎన్నుకున్నారు? ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు? అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలు. ఏ ప్రజలు? ఆ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఈరోజు ఓట్లేసిన వాళ్ళు అన్న కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట, పెద్ద మనుషులట, వాళ్లకు సాయం చేయబోయి వీళ్లను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఆఖరికి ఆ పెద్ద ఆయనైతే నా ఇద్దరి కొడుకుల్ని ఈ భూమి కోసం పోగొట్టుకున్నానమ్మా, రమ్మనండి తల్లి, నా భూమి రాసిచ్చేస్తాను, నా కొడుకులను నాకు ఇయ్యండమ్మా, నాకు ఈ భూమి వద్దు, నాకు జీవితం వద్దు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా భూమి పోయినా పర్వాలేదు, నా కొడుకుల్ని ఇయ్యండమ్మా, హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు అని బోరుమని ఏడుస్తున్నా. ఇది స్థానికంగా ఇక్కడ మీ మండలంలో మీ పక్కనున్న గ్రామంలో జరిగిన విషయం. ఇక మీకే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఎక్కడ చూసినా ఇందాక అన్నట్టు, ఈ చంద్ర అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండ్ ల్యాండ్, ఈ మాఫియాలు
ఈ గుండాయిజము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కళ, ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఆయన కడపకు వచ్చినప్పుడల్లా శంకుస్థాపన చేస్తాడు, వెళ్లిపోతాడు. మళ్లీ వస్తాడు, మళ్లీ శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు, వెళ్లిపోతారు. ఆఖరికి అది శంకుస్థాపనలు, భూమి పూజ వేసే ప్రాజెక్టుగా తయారైంది. ఏం ఉద్ధరించినట్టు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డల ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే ఒక్కసారంటే ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. రైతన్న వాడు నష్టానికి అమ్ముకోకూడదు, లాభమే పొందాలి తప్పితే అప్పుల పావులు అవ్వకూడదు అన్నారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతున్నాడా? ఏమన్నా అప్పు లేని రైతు ఎవరన్నా ఉంటే చేయొద్దండి అన్న. అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా? ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఉద్యోగాలు చూద్దామా అంటే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలైంది. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరున ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయట. అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా? సచ్చేదా? ఒక్క